హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము యాక్చువేటర్ గురించి తెలుసుకుందాం. అంటే డ్యాంపర్ అంటే డ్యాంపర్ అంటే ఇప్పుడు మోటరైజ్డ్ కంట్రోల్ వాల్వ్. ఓకే, అంటే మనము ఫీల్డ్లో గేట్ ఓపెన్ కానీ క్లోజ్ కానీ చేయాలి అనుకో, విత్ పర్సెంటేజ్ అంటే ఓన్లీ ఓపెన్ క్లోజ్ అంటే నొమాంటిక్ వాడేస్తాం. సోలనాయిడ్ వాళ్ళు పెడితే అట్లా ఓపెన్ అట్లా క్లోజ్ పెట్టేసుకుంటాం. యాక్చువేటర్ అంటే మనకు ఎంత పర్సెంటేజ్ కావాలో అంత ఓపెన్, 50% కావాలంటే 50%, 100 కావాలంటే 100% ఓపెన్ చేసుకుంటాం. కంట్రోల్ వాల్ మనం ఎంత కావాలంటే అంత చేసుకుంటాం. అదే నొమాంటిక్లో సోలనాయిడ్ వాళ్ళు ఇచ్చి చేసేది ఓన్లీ ఓపెన్ ఆర్ క్లోజ్లో ఉంటుంది. ఓకే, ఇది యాక్చువేటర్లో మనకు ఓపెన్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. 50% ఓపెన్ కానీ ఎట్లా ఓపెన్ చేసుకోవచ్చు, 25, 10% అలాగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యాక్చువేటర్ అంటే ఇలాగా, అంటే ఇట్లా కంట్రోల్ చేసుకునే దానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం దాని లోపల లిమిట్ స్విచ్లు ఉంటాయి. మీకు క్లోజ్ లిమిట్, ఓపెన్ లిమిట్, ఓపెన్ టార్క్, క్లోజ్ టార్క్. లిమిట్స్ అంటే మనకు ఓపెన్ ఉన్నప్పుడు ఓపెన్ లిమిట్ వస్తుంది, అంటే గేటు ఓపెన్ ఉంటే ఓపెన్ లిమిట్ వస్తుంది, క్లోజ్ ఉంటే క్లోజ్ లిమిట్ ఆపరేట్ అయి ఉంటుంది. అంటే వాటికి క్లోజ్ లిమిట్ వచ్చిందంటే సిస్టానికి ఎట్లా తెలుస్తుంది ఫిజికల్గా క్లోజ్ లిమిట్ వచ్చింది అంటే, ఫిజికల్గా క్లోజ్లో ఉందంటే లిమిట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూస్తుంటారు, క్లోజ్ లిమిట్ ఆపరేట్ అయింది అంటే లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో క్లోజ్ లిమిట్ ఉంది కదండి, అది ఆపరేట్ అయింది. అది ఆపరేట్ అయినప్పుడు మనకు రైట్ సైడ్ ఇక్కడ 4 mA పక్కలో వైట్ కనిపిస్తుంది కదండి, అంటే సప్లై రిటర్న్ రాలేదు. ఓకే, ఇప్పుడు ఆపరేట్ అవుతుంది కదా, అప్పుడు వస్తుంది. అంటే 4 mA క్లోజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఓపెన్ అయింది. ఇందాక క్లోజ్లో ఉంది కదా, ఇప్పుడు ఓపెన్ అయింది. ఓపెన్ లిమిట్ ఆపరేట్ అయినప్పుడు ఇక్కడ ఓపెన్లో కట్ ఆఫ్ అయింది సప్లై. ఓకే, అంటే మనకు ఓపెన్ ఉంటే 20 mA వస్తుంది, క్లోజ్ ఉంటే 4 mA వస్తుంది. అలాగే లిమిట్ క్లోజ్లో ఉన్నప్పుడు మీరు చూసింటారు, ఇటు సైడ్ టర్మినల్స్ దగ్గర ఓపెన్, ఇప్పుడు ఓపెన్ అయింది, అందుకు ఇక్కడ సప్లై రాలేదు, వైట్ అయిపోయింది అంటే సప్లై రాలేదు. అదే క్లోజ్లో ఉంది అనుకోండి, క్లోజ్ది కట్ ఆఫ్ అవుతుంది అలాగా. ఓకేనా, అట్లనే ఓపెన్ టార్క్, క్లోజ్ టార్క్ ఉంటుంది. ఇవి ఎందుకు, ఇది మెకానికల్గా సాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఏదన్నా గేటు లోడు అయినప్పుడు ఓపెన్ చేసినప్పుడు లోడు వచ్చింది అనుకోండి, ఓపెన్ టార్క్ వస్తుంది, క్లోజ్ చేసినప్పుడు వస్తే క్లోజ్ టార్క్ వస్తుంది. అంటే ఫిజికల్గా లోడ్ ఉన్నప్పుడు గేటు మన మోటారు ఆన్లో ఉంటుంది, లిమిట్ వస్తుండదు, అప్పుడు ఆపరేట్ అయినప్పుడు లోడ్ వస్తున్నప్పుడు నీకు అది లివర్ మూమెంట్ అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో ఓపెన్ టార్క్, క్లోజ్ టార్క్ ఉన్నాయి కదా, దాంట్లో ఆ లివరు మూమెంట్ అవుతుంది. ఓకేనా, ఇది ఇందాక ఓపెన్ చేసాం గేటు. అలాగే చూడండి నెక్స్ట్ స్లైడ్లో, ఇప్పుడు ఓపెన్ ఉంది కదండి, దాన్ని క్లోజ్ చేద్దాం. అంటే క్లోజ్ చేసినప్పుడు మీకు ఇక్కడ క్లోజ్ లిమిట్లో రెడ్ వస్తుంది, అంటే సప్లై రిటర్న్ వస్తుంది. ఓపెన్లో పోయింది అంటే ఓపెన్ లిమిట్ ఉంది, అంటే ఆపరేట్ అయింది, రియల్గా ఓపెన్లో ఉంది
అన్నీ తెలుస్తుంది. అంటే మనకు 20 మిలియాంప్స్ ఓపెన్ చూసాం కదా. ఇప్పుడు మనము క్లోజ్ ఎలాగవుతుంది అంటే మీరు గమనించండి, లెఫ్ట్ సైడ్ క్లోజ్ లిమిట్, ఓపెన్ లిమిట్, ప్రజెంట్ ఓపెన్ లిమిట్ ఆపరేట్ అయింది. అంటే లెఫ్ట్ సైడ్ టాప్లో లివర్లు ఉన్నాయి కదా, అవి గమనిస్తానండి. అలాగే గేటు కూడా చూడండి ఆపరేట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఇందాక ఆపరేట్ చేద్దాం అంటే క్లోజ్ కమాండ్ ఇచ్చామనుకో అవుతుంది. అంటే క్లోజ్ కమాండ్ అంటే 4 మిలియాంప్స్ సెట్ చేసిన ఓకే, ఆన్ చేసామనుకో 4 మిలియాంప్స్ సెట్ చేసి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అదే 4 కాకోకుండా 12 పెట్టామనుకో 50% అని సెట్ చేస్తాము. ఓకే, 0% అని సెట్ చేస్తే 4 మిలియాంప్స్, 100% అంటే 20 మిలియాంప్స్. ఇప్పుడు 12 మిలియాంప్స్ అంటే 50% సెట్ చేస్తే 12 మిలియాంప్స్ దగ్గర ఆగుతుంది, అంటే సగంలో ఆగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం క్లోజ్ కమాండ్ ఇచ్చామనుకోండి, చూడండి ఒకసారి ఆపరేట్ అవుతుంది. క్లోజ్ కమాండ్ ఇస్తానే క్లోజ్ అవుతుంది, లివర్స్ ఆపరేట్ అవుతున్నాయి లెఫ్ట్ సైడ్. ఇక్కడ మనకు 4 మిలియాంప్స్ వచ్చేసింది, సప్లై కట్ అయింది, క్లోజ్ది, ఓపెన్ది వస్తుంటుంది. ఓకేనా. ఇలాగా ఎనీ డ్యాంపరు అంటే యాక్సివేటరు ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు ఫిజికల్గా ఎలాగుందో క్లోజ్లో ఉంటే క్లోజ్ లిమిట్ను మాన్యువల్గా లివర్ను ఆపరేట్ చేయాలి. లోకల్ మోడ్ తీసుకొని లోకల్లో ఆపరేట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. క్లోజ్లో ఉంటే క్లోజ్ లిమిట్ ఆపరేట్ అయ్యేట్టుగా లివర్ను అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే సేమ్ ఓపెన్ చేసి ఓపెన్ లిమిట్లో ఓపెన్ లిమిట్ ఆపరేట్ కాకుంటే ఓకే, అది అడ్జస్ట్ చేసుకోవాలి లివర్ ఓపెన్లో కూడా. అంతే అండి. డ్యాంపర్ అంటే క్యాలిబ్రేషన్, అలాగా ఓపెన్ క్లోజ్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము డ్యాంపర్ అంటేనే లోకల్లో తీసుకోవడమా, ఓపెన్ క్లోజ్ లిమిట్, ఓపెన్ లిమిట్ సెట్ చేసుకోవాలి. అంటే లిమిట్లతో సంబంధం లేదన్నమాట. అంటే లిమిట్ సెంటర్లో పెట్టేసుకొని లోకల్లో ఆపరేట్ చేసామనుకోండి, మీకు కావాలంటే ఎప్పుడన్నా కానీ క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు గేటును సెంటర్లో 50%లో పెట్టేసుకొని ఓపెన్ అవుతుందో క్లోజ్ అవుతుందో ఏ లిమిట్ ఉంది మాన్యువల్గా మీరు ఆపరేట్ చేశారనుకో, ఓపెన్ చేశాను, ఓపెన్ లిమిట్ ఆపరేట్ చేస్తేనే ఆగిపోతుంది. అది ఓపెన్ లిమిట్ మీకు కన్ఫర్మ్ చేసుకోండి. అప్పుడు ఫిజికల్గా ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ లిమిట్ మాన్యువల్గా లివర్ అడ్జస్ట్ చేయండి. సేమ్ అట్లనే క్లోజ్లో కూడా క్లోజ్ లిమిట్ అడ్జస్ట్ చేయండి. ఓకే, ఇంతవరకు లిమిట్లు ఫస్ట్ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఓకే, అంటే మనం క్లోజ్లో ఉంటే 4 మిలియాంప్స్ ఇప్పుడు వైట్ అయిపోయింది కదండి, 4 మిలియాంప్స్ వచ్చి ఉంటుంది. 4 మిలియాంప్స్ అంటే 0%, అంటే ఫుల్ క్లోజ్, జీరో ఉంది. ఓకే, అదే 20 మిలియాంప్స్ అంటే 100% ఓపెన్ అని. మనకు సెట్ చేసేది I2R2I కన్వర్టర్ ఉంటుంది, మీకు చూపిస్తాను. అంటే దానిలో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అది కూడా అంటే క్లోజ్లో 4 మిలియాంప్స్, 100లో 20 మిలియాంప్స్ ఉండేట్టుగా కన్వర్టర్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ R2I కన్వర్టర్ ఉంది కదండి, ఇలాగ పార్ట్ ఉంటుంది. అంటే మీరు చూడండి, ఇక్కడ పార్ట్ ఒకటి ఉంటుంది కదా, మీకు గేట్ ఆపరేట్ అయినప్పుడు ఈ లివరు ఆపరేట్ అవుతుంది, లోపల వీల్ తిరుగుతుంటుంది. అప్పుడు మనకు R2I అంటే రెసిస్టెన్స్ వేరే అవుతుంది. వేరే అయినప్పుడు మనకు ఇక్కడ టర్మినల్స్ మీరు చూడండి, ఎక్స్ట్రా టర్మినల్స్ 2 ఉన్నాయి కదా అండి 2 వైర్లో. అంటే మనకు 2 వైర్ యూజ్ చేస్తాము, దీనిలకు 4 వైర్ కూడా ఉంటుంది అడిషనల్గా. మీకు కావాలంటే 2 వైర్ 4 వైర్ గురించి పైన రైట్ సైడ్ కార్నర్లో వస్తుంటుంది, కార్ట్లో ఉంది, మీరు కావాలంటే చూడండి. ఓకేనా.
ఇప్పుడు ఇక్కడ 2 వైర్ 4 to 20 milliamps మనం సెట్ చేసుకోవాలి. అంటే క్లోజ్లో ఉన్నప్పుడు 4 milliamps, 100లో ఉన్నప్పుడు 100% ఉన్నప్పుడు 20 milliamps. అది లోకల్లో ఇందాక లిమిట్ సెట్ చేసాం కదా, అలాగనే లిమిట్లు ఫస్ట్ అయిన తర్వాత ఓపెను క్లోజ్ లిమిట్లు సెట్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మిలియాంప్స్, క్లోజ్లో ఉన్నప్పుడు 4 milliamps, ఓపెన్లో ఉన్నప్పుడు 100 milliamps. మనకు ఇక్కడ మీకు సెంటర్లో కనిపిస్తుంది కదా కన్వర్టరు, స్పాను 0 అని ఉంటాయి. ఓకే, మనకు క్లోజ్లో చేసినప్పుడు 5 milliamps వచ్చింది అనుకోండి, మనకు 0 కావాలి అంటే ఫుల్ క్లోజ్ అయింది. 5 milliamps అంటే కనుక కొంచెం ఓపెన్ చూపిస్తుంటుంది, అలా లేకోకుండా 4 milliampsకు అడ్జస్ట్ చేసుకోవాలి. 4.2 4.1 అట్లా పెట్టేసుకోవాలి. ఓకే, క్లోజ్లో. అలాగే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు అది స్పాన్ అడ్జస్ట్ చేసుకోవాలి. క్లోజ్లో 0 అడ్జస్ట్ చేసుకోవాలి, ఓపెన్లో స్పాన్ అంటే ఫుల్ ఓపెన్ చేసాము 21 18 అట్లా వస్తుంది అనుకో ఫుల్ ఓపెన్లో, దాన్ని మనం 20కి అడ్జస్ట్ చేసుకోవాలి. 19.98 19.96 అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి. అంటే డ్యాంపరులో మనకు పొజిషన్ ఒకటి ఉంటుంది, లిమిట్లు ఒకటి ఉంటాయి, అవి మనం సెట్ చేసుకోవాలి. క్యాలిబ్రేషన్ అంటే అంతే. అంటే మనకు డ్యాంపర్ ఉందనుకోండి, గేట్ ఎలాగన్నా ఉండని, మనకు ఫిజికల్గా గేట్ ఎలాగుందో మనం లిమిట్ అలాగే ఇవ్వాలా, పొజిషన్ సెన్సార్ కూడా అలాగా ఇవ్వాలి. ఈ విధంగా మనం డ్యాంపరు ఉంటుంది. క్యాలిబ్రేషన్ ఈ విధంగా చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.